నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక భయంకరమైన దశాబ్దాలుగా ఎవరికీ అంతుచిక్కని ఒక మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే యుబా కౌంటీ 5 మిస్టరీ. ఒక 5గురు యువకులు ఏ ఆధారాలు లేకుండా అకస్మాత్తుగా అదృశ్యమైపోయారు. ఒక మామూలు సాయంత్రం సరదాగా బయటకు వెళ్లిన వారు అసలు తిరిగిరాని లోకాలకు ఎలా వెళ్లారు? ఆ రాత్రి ఏం జరిగింది? ఈ ప్రశ్నలు కొన్ని దశాబ్దాలుగా అలా సమాధానం లేకుండానే మిగిలిపోయాయి. అసలీ కథలో ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. సరిగ్గా జూన్ 4, 1978 ప్లూమిస్ నేషనల్ ఫారెస్ట్. వేసవి కాలాన్ని ఆస్వాదిస్తూ కొందరు మోటార్ సైక్లిస్టులు ఆ దట్టమైన అటవీ మార్గంలో వెళ్తున్నారు. చుట్టూ ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశమది. కనీసం మనుష్యుల అలికిడి కూడా లేదు. అక్కడ వారికి అనుకోకుండా ఒక ఫారెస్ట్ సర్వీస్ ట్రైలర్ కనిపించింది. అది పూర్తిగా ఖాళీగా, చాలా మురికిగా ఉండిపోయింది. అయితే దానిలో నుంచి ఒక భయంకరమైన దుర్వాసన వస్తోంది. ఆ ముక్కు పుటాలు అదిరే వాసన ఎక్కడ్నుంచొస్తోందో తెలుసుకోవాలని వాళ్లకు అనిపించింది. ఆ ఆసక్తితోనే వారు ఆ ట్రైలర్ లోపలికి అడుగుపెట్టారు. అప్పుడు వారు చూసిన ఆ దృశ్యం ఈ శతాబ్దపు అతిపెద్ద మిస్టరీకి తెరతీసింది. మొదటి భాగం, ఆ దట్టమైన అడవిలో వాళ్లకి కనిపించిన ఆ వింత దృశ్యమేంటో చూద్దాం. ది డిస్కవరీ. రెండవ భాగం, ఆ ట్రైలర్ లోపల ఏం జరిగిందో తెలుసుకునే ముందు అసలు 5గురు మిత్రులు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. ద గేట్వే గేటర్స్. ఆ 5గురిని వాళ్ల కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా ద బాయ్స్ అని పిలుచుకునేవారు. వీరందరికీ కొన్ని మానసిక మరియు ఎదుగుదలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, కాని తమ పనులు తాము సులభంగా చేసుకోగల సమర్థులు. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే 24ఏళ్ల జాక్ హ్యూవెట్ కాస్త సిగ్గరి. అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన 32ఏళ్ల టెడ్ వేర్ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు, కాని ప్రమాదం వస్తే పసిగట్టలేడు. ఇక 25ఏళ్ల ఆర్మీ వెటరన్ గ్యారీ మాథియస్, 29ఏళ్ల తెలివైన బిల్ స్టర్లింగ్ మరియు 30ఏళ్ల మాజీ ట్రక్ డ్రైవర్ జాక్ మాడ్రుగో, వీరందరూ ప్రాణ స్నేహితులు. వీరందరినీ ఒకచోట చేర్చింది వాళ్ల బాస్కెట్బాల్ పిచ్చి. వీరందరూ గేట్వే గేటర్స్ అనే జట్టు తరఫున ఆడుతుండేవారు. మూడవ భాగం, ఇక వాళ్లు అదృశ్యమైన ఆ రాత్రి. ఫిబ్రవరి 24, 1978. ఆ ఫిబ్రవరి 24వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. మరుసటి రోజే వారికి అత్యంత కీలకమైన స్పెషల్ ఒలింపిక్స్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ జరగబోతోంది. ఆ మ్యాచ్లో గనక గెలిస్తే లాస్ ఏంజల్స్లో వారంపాటు ఉచిత ట్రిప్ దక్కుతుంది. ఆ ఉత్సాహంతోనే ఆ సాయంత్రం చికోలో తమ అభిమాన జట్టు యూసీ డేవిస్ మ్యాచ్ చూసి రాత్రి 10 గంటల సమయంలో బేర్స్ మార్కెట్లో స్నాక్స్, పాలు కొనుక్కున్నారు. మరుసటి రోజు జీవితంలోనే అతి ముఖ్యమైన ఆట ఉంది కాబట్టి వాళ్లు ఎటూ వెళ్లకుండా నేరుగా ఇళ్లకు వెళ్లాలి. వాళ్ల ప్రథమ ప్రాధాన్యత ఖచ్చితంగా అదే అయ్యుంటుంది. కాని ఆ తర్వాత ఆ మిత్రులను ఎవ్వరూ చూడలేదు. 4వ భాగం, అడవిలో ఆ మంచులో దొరికిన ఆధారాలు. ది ఇన్వెస్టిగేషన్ బిగిన్స్. రాత్రికి ఇంటికి చేరాల్సిన వాళ్లు మరుసటి రోజు ఉదయం కూడా రాకపోయేసరికి తల్లిదండ్రుల్లో భయం మొదలైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూబా సిటీ నుండి చికో వరకు ఉన్న సుమారు 50 మైళ్ల మార్గంలో పోలీసులు భారీగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడో దారి తప్పి ఉంటారని అంతా అనుకున్నారు. కాని అప్పుడే ఒక దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. ఏకంగా 61 కిలోమీటర్లు. అవును, ఫిబ్రవరి 28వ తేదీన జాక్ మాడ్రుగా కారు దొరికింది. కాని వారు ప్రయాణించాల్సిన దారికి పూర్తిగా భిన్నమైన దిశలో, దట్టమైన ప్లూమాస్ నేషనల్ ఫారెస్ట్లో ఆ కారును కనుగొన్నారు. అసలు దారి మళ్లీ అంత దూరం వాళ్ళెందుకు వెళ్లారు? ఇక్కడ అందర్నీ గందరగోళానికి గురిచేసిన మరో విషయం, ఆ కారు దొరికిన పరిస్థితులు. ఎవరూ లేని నిర్మానుష్యమైన మంచు రోడ్డుపై ఆ కారు దొరికింది. కారు కిటికీలు తెరిచి ఉన్నాయి. కారుకు ఎలాంటి డ్యామేజూ లేదు. పైగా కీ పెడితే సులభంగా స్టార్ట్ అయ్యే కండిషన్లోనే ఉంది. కానీ తాళాలు మాత్రం ఎక్కడా లేవు. లోపల వాళ్లు బేర్స్ మార్కెట్లో కొన్న స్నాక్స్ కవర్లు మాత్రం అలాగే ఉన్నాయి. అసలు ఎముకలు కొరికే ఆ చలిలో ఏ ప్రాబ్లం లేని కారును కిటికీలు తెరిచిపెట్టి అలా ఎవైనా వదిలేసి వెళ్తారా? ఈ కథలో అసలైన భయంకరమైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. కారు దొరికిన ప్రదేశం నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఆ మోటార్ సైక్లిస్టులు చూసిన ఫారెస్ట్ ట్రైలర్ వైపు మనమొకసారి వెళితే ఈ కేసులోనే అత్యంత వివరణ లేని, మన బుర్రకి అంతుచిక్కని ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే, ఆహారం, గ్యాస్ ఉన్నా కూడా వాళ్లు చలికి ఎందుకు చనిపోయారు? వాళ్లు మొదట కనుగొన్నది టెడ్ వేర్ మృతదేహాన్ని.
ఆకలితో చలితో అతను దాదాపు 36 కిలోల బరువు తగ్గిపోయి అత్యంత దారుణంగా ప్రాణాలు వదిలాడు. కాని ఇక్కడే విచిత్రం దాగి ఉంది. ఆ ట్రైలర్లో బయట బతకడానికి అవసరమైన సీరేషన్స్ భారీగా ఉన్నాయి. అంటే దాదాపు 1 సంవత్సరం పాటు సరిపోయేంత ఫుడ్డుంది. కాని కేవలం 12 డబ్బాల ఆహారాన్ని మాత్రమే వాళ్లు తెరిచారు. వెచ్చదనం కోసం ఉపయోగపడే ప్రోపేన్ గ్యాస్ సిస్టమ్ అందుబాటులో ఉన్నా దాన్ని ముట్టుకోనైనా లేదు. గ్యారీ మాథియస్ బూట్లు కూడా అక్కడే దొరికాయి. అంటే కనీసం ఇద్దరూ అక్కడికి చేరుకున్నట్టే కదా. కళ్ల ముందే బతకడానికి కావలసినవన్నీ ఉన్నా వాటిని ఉపయోగించకుండా వాళ్లు ఆకలితో ఎందుకు చనిపోవాలనుకున్నారు? ఈ ప్రవర్తన ఎవరికీ అంతుచిక్కలేదు. 5వ భాగం, ఆ తరువాత బయటపడిన సాక్ష్యం, దాన్ని బట్టి పుట్టుకొచ్చిన సిద్ధాంతాలు. మిడ్ నైట్ ఇన్ ద స్నో. సరిగ్గా వాళ్లు అదృశ్యమైన ఆ రాత్రే జోసెఫ్ స్కాన్స్ అనే వ్యక్తి కారు కూడా అదే అడవిలో మంచులో కూరుకుపోయింది. స్వల్ప గుండెపోటుతో బాధపడుతూ కారులోనే ప్రాణభయంతో ఉన్న అతనికి అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొన్ని హెడ్లైట్లు కనిపించాయి. ఆ వెలుతురులో ఒక స్త్రీ, ఒక బిడ్డతో సహా కొందరి నీడలు కూడా కనిపించాయి. అతను సాయం కోసం ఎంత అరిచినా వాళ్లు కనీసం పట్టించుకోలేదు. పైగా వెంటనే తమ హెడ్లైట్లను ఆపేశారు. ఆ తర్వాత ఉదయం జోసెఫ్ అక్కడ జాక్ మాడ్రోగా కారును చూశాడు. అసలు ఆ అర్ధరాత్రి ఆ అడవిలో ఉన్న స్త్రీ, బిడ్డ ఎవరు? ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒకరి ఆర్తనాదాలను వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఈ సంఘటనల ఆధారంగా 2 ప్రధాన సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి. మొదటిది ద ఫ్రెండ్ థియరీ. వాళ్లు గ్యారీ స్నేహితులను కలవడానికి ఫోబ్స్టౌన్ వెళ్లి అక్కడ దారి తప్పి ఉంటారని ఒక అంచనా. కాని మరుసటి రోజు అత్యంత ముఖ్యమైన మ్యాచ్ ఉన్నప్పుడు వాళ్లు సడన్గా ప్లాన్ మార్చుకుని అలా దారి మళ్లడం అనేది నమ్మశక్యంగా లేదు. ఇక రెండవది ఫౌల్ ప్లే. ఎవరో అపరిచితులు వాళ్లని బలవంతంగా అడవిలోకి తీసుకువెళ్లారని ఒక వాదన. జాక్ ఎప్పుడూ తన కారు కిటికీలు తెరిచి ఉంచడు, అది నిజమే. కాని ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే కారుకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా అంత పద్ధతిగా ఎందుకు పార్క్ చేసి వెళ్తారు? ఏ థియరీ కూడా ఈ లాజికల్ ప్రశ్నలకి పూర్తి సమాధానం ఇవ్వలేకపోయింది. 6వ భాగం, ఇక చివరిగా మిగిలిన ఆ సమాధానం లేని ప్రశ్నలు, ద ఫైనల్ డిస్కవరీస్. జూన్ నెలలో ఆ మంచంతా కరిగిన తర్వాత దర్యాప్తు మళ్లీ మొదలైంది. అప్పుడు ఆ దట్టమైన అడవిలో జాక్ మాడ్రూగా, బిల్ స్టర్లింగ్ మరియు జాక్ హ్యూయెట్ల మృతదేహాలు దారుణంగా కుళ్ళిపోయిన స్థితిలో వేర్వేరు చోట్ల బయటపడ్డాయి. మాడ్రూగా దగ్గరే కార్ తాళాలు కూడా దొరికాయి. కాని గ్యారీ మాథియస్ ఆచూకీ మాత్రం ఆ తర్వాత ఎప్పటికీ దొరకలేదు. ఈ విషాదం గురించి, ఈ భయంకరమైన మిస్టరీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్లు ఎలా చనిపోయారో మనకు తెలుసు, కాని ఎందుకు అక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలీదు. అత్యంత సంతోషంగా ఉన్న ఆ 5గురు మిత్రులు తమ కలల టోర్నమెంటును వదిలేసి ఆ మంచులోకి ఎందుకు నడిచారు? చుట్టూ ఆహారం ఉన్నా ఎందుకు తినలేదు? బహుశా ఇది శతాబ్దపు అతి పెద్ద అపరిష్కృత మిస్టరీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కథ విన్న ఎవరినైనా సరే ఈ ప్రశ్నలు అలా వెంటాడుతూనే ఉంటాయి.